మన ఇంట్లోని పెద్దవాళ్ళు ఉంటారు, రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళేంటంటే జీవితంలో చాలా చూస్తారు, చాలా నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్నదన్నీ గూడా పక్కన పిల్లలకి చెప్దాం అనుకుంటారు. కానీ పిల్లలు ఎవరు గూడా వినే స్టేజ్‌లో ఇప్పుడు లేరు. ఆడుకోవడానికి పోతారు, సినిమాలకి పోతారు, ఏదో రకరకాల పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు చెప్పేది ఎవరు విందాము అనే ఆలోచనలో ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రిటైర్ అయిన ఎంప్లాయీస్ కానీ, లేదనుకుంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండడం వల్ల బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు కానీ, మీరు నేర్చుకున్న మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో సొసైటీకి ఏ విధంగా మీ ఎక్స్పీరియన్సెస్ ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తుందో అలాంటివన్నీ కూడా 30 మినిట్స్ మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫోన్ పెట్టుకోండి, 30 మినిట్స్ రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి మీకున్న స్కిల్ ఏదైతే ఉందో సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, సొసైటీని ఏ విధంగా మార్చగలుగుతాము అని మీరు అనుకుంటున్నారు అనేది మాకు 30 మినిట్స్ రికార్డ్ చేసి పంపించండి. ఇన్స్టెంట్‌గా 300 రూపీస్ నేను పే చేస్తాను మీకు. అండ్ తర్వాత మీరు చెప్పేది ఏదైతే ఉందో ఒక కన్సిస్టెంట్‌గా మీరు ఏదైతే టాపిక్ రిలేటెడ్, సొసైటీ రిలేటెడ్‌గా కానీ, లేదంటే మీరు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకున్న ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ రిలేటెడ్‌గా కానీ మీరు కంటిన్యూయస్‌గా చెప్తూ ఉండగలిగేలా ఉంటే ఫైనాన్షియల్‌గా పెద్దవాళ్ళకి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అవనివ్వండి, ఎవరైతే అవనివ్వండి, ఇక్కడ ఏజ్ అనేది రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. మీరు సొసైటీకి ప్రాపర్‌గా యూజ్ అవుతున్నారు, మీరు హైలీ టాలెంటెడ్ అని అనిపించినప్పుడు కొంచెం మాకు తోచిన హెల్ప్ మేము కంటిన్యూయస్‌గా ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ మీరు కూడా మీ థాట్స్ అన్నీ కూడా మీకున్న నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేయడం వల్ల సొసైటీలో మార్పు అయితే వస్తది. 100% మార్పు వస్తది. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఎక్స్‌పీరియన్సెస్. ఏజ్ పెరిగే కొద్దీ ఎక్స్‌పీరియన్సెస్ పెరుగుతాయి. ఆ ఎక్స్‌పీరియన్సెస్ అనేది మీ సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళు మీ మాట వినకపోవచ్చు. కానీ మీ మాట మీరు నేర్చుకున్నది ఉపయోగకరంగా ఉంది అనిపించే వాళ్ళు, వినాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది పల్లెటూరులో ఉంటారు. సిటీస్‌లో ఉన్నవాళ్ళు హైలీ టాలెంటెడ్ అయ్యుండి బెడ్ రెస్ట్ తీసుకోవడం గానీ, లేదంటే రిటైర్ అయిన వాళ్ళు గానీ, వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటది. వినేవాళ్ళు దొరకరు. కానీ ఇక్కడ పల్లెటూరులోని మీకున్న నాలెడ్జ్‌ని వినాలి అనుకుని చెప్పేవాళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఉపయోగపడిపోతారు. ఈ టాలెంట్ అంటే ఈ కనెక్షన్ కల్పిస్తదనమాట. అండ్ మీరు చెప్పినందుకు, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నందుకు, మీరు సొసైటీకి ఉపయోగపడుతున్నందుకు ఎవ్రీథింగ్ మేము కన్సిడర్ చేస్తామనమాట. సో, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఉపయోగపడతారని మేము అనుకుంటున్నాము. అండ్ మీరు చెప్పింది 30 మినిట్స్‌కి గాను 300 పే చేస్తాము. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే చెప్తారో అది మీరు సొసైటీ కంటిన్యూయస్‌గా ఉపయోగపడుతున్నారని అనిపించినప్పుడు మీ కోర్సెస్ అన్నీ కూడా మీరు చెప్పే నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా కమర్షియల్ చేసేస్తాం. ఇంకా మీరు ఒకవేళ ఇన్ కేస్ హెల్త్ ఇష్యూస్ వచ్చి బెడ్ మీద ఉన్నా, లేదు అనుకుంటే రిటైర్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నా, ఈ విధంగా కూడా మీరు ఓల్డ్ ఏజ్‌లో కూడా మీరు డబ్బులు సంపాదించొచ్చు. దీని ద్వారా రిటైర్ అయిన తర్వాత కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ఇది అయితే మీకు బిజినెస్‌గా ఉంటది. అండ్ మీరు సొసైటీకి ఉపయోగపడతారు అండ్ మీ బిజినెస్‌గా కూడా ఉంటది. టాలెంట్ హంట్ అయితే ఎటువంటి ప్లాట్‌ఫామ్ మెయింటెనెన్స్ అయితే ఏం చార్జ్ చేయదు. కంప్లీట్‌లీ నాన్ ప్రాఫిట్ మోటివ్‌తోనే అండ్ మేము ఇచ్చే ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఇది యూజ్‌ఫుల్‌గా ఉండాలి మీరందరూ కూడా అని అనుకుంటున్నాము.